వెల్కమ్ టు పైథాన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ సైడ్ వెళ్ళొచ్చు, వాటి యూజ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు చెప్పాను, ఈ పైథాన్ అనేది డేటా సైన్స్కి యూజ్ అవుతుంది, మెషిన్ లెర్నింగ్కి ఇలా యూజ్ అవుతుందని. సో అలానే ఇంకా మిగతా లాంగ్వేజెస్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా అసలు ఒక్కొక్క లాంగ్వేజ్ మనం ఎటు తీసుకెళ్తుంది. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వల్ల మనం ఏ రూట్కి వెళ్ళగలుగుతాం, లైక్ ఏ సైడ్. ఇప్పుడు పైథాన్కి అయితే డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చాలాసార్లు చెప్పాను ఈ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లోనే. సో నేను మిగతా అన్ని మ్యాక్సిమం ఒక 4-5 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని వాటిని యూజెస్ ఏంటి అనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాను. జస్ట్ ఓకే. ఫస్ట్ పైథాన్ లాంగ్వేజ్ మనం నేర్చుకుంటే డేటా సైన్స్ సైడ్ వెళ్ళొచ్చు, మెషిన్ లెర్నింగ్ సైడ్ వెళ్ళొచ్చు, వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయొచ్చు, ఆటోమేషన్ సైడ్ వెళ్ళొచ్చు, గేమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో అసలు మీరు అనుకుంటుంది ఏంది, మీరు ఏ సైడ్ వెళ్దాం అనుకున్నారు, దానికి తగ్గట్టు ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. సో నేను ఇప్పుడు పైథాన్ దేనికి, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, వెబ్ అప్లికేషన్స్ లైక్ ఆటోమేషన్, గేమ్స్. నెక్స్ట్ జావా. మీరు జావా నేర్చుకుంటే ఎటు సైడ్ వెళ్తారు అంటే ఏమి చేయాలని, వాటి యూజ్ ఏంటి జావా నేర్చుకుని ఉంటే. సో మనం జావా నేర్చుకుంటే ఆండ్రాయిడ్ యాప్స్ క్రియేట్ చేయొచ్చు, దానిలో వర్క్ చేయొచ్చు, ఆ క్రియేషన్లో డెవలప్ చేయొచ్చు ఆండ్రాయిడ్ యాప్స్ని. తర్వాత సర్వర్ సైడ్ యాప్స్ని డెవలప్ చేయొచ్చు. తర్వాత ఎంటర్ప్రైజ్ యాప్స్ని డెవలప్ చేయాలంటే జావానే. మీరు ఆండ్రాయిడ్ యాప్స్ కానీ, ఎంటర్ప్రైజ్ యాప్స్ కానీ, సర్వర్ సైడ్ యాప్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలంటే జావా నేర్చుకుంటే మీరు ఆ సైడ్ వెళ్ళొచ్చు. వెబ్ బేస్డ్ యాప్స్ కూడా మీరు క్రియేట్ చేయాలనుకుంటే జావా నేర్చుకోండి. సో నేను మీకు చెప్తాను, మీకు ఇష్టం ఉన్న సైడ్ వెళ్ళొచ్చు. సో జావా తీసుకుంటే ఇది, పైథాన్ తీసుకుంటే ఇంతకుముందు చెప్పాను డేటా సైన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఇవి. సో జావా ఇది. నెక్స్ట్ C++ నేర్చుకుంటే ఏమేమి చేయొచ్చు, వాటి యూజ్ ఏంటి అంటే గేమ్స్, తర్వాత GUI యాప్స్, తర్వాత డేటాబేస్ సైడ్, తర్వాత OS ఆపరేటింగ్ సిస్టమ్, తర్వాత ఎంబెడెడ్ సిస్టమ్ సైడ్ వెళ్ళొచ్చు. సో మీరు అనుకున్న లాంగ్వేజ్ ఏంటి, అసలు మీరు ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు, దాని ఎటు సైడ్ ఆ పాత్ ఎటు తీసుకెళ్తుందని చూడండి. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఏమేమి సైడ్ క్రియేట్ చేయొచ్చు అనేది. C++ నేర్చుకుంటే గేమ్స్, GUI యాప్స్, డేటాబేస్, OS, ఎంబెడెడ్ ఇవి. తర్వాత జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే మీరు ఇప్పుడు జావా స్క్రిప్ట్ గురించి తెలియకపోవచ్చు, కానీ మీరు ఒక్కసారి ఐటీ ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత జావా స్క్రిప్ట్ అంటే ఎంత ఇంపార్టెంటో తెలుస్తుంది. సో సర్వర్ యాప్స్ క్రియేట్ చేయాలన్నా జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి, వెబ్ డెవలప్మెంట్ యాప్స్ క్రియేట్ చేయాలన్నా జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి, మొబైల్ యాప్స్ క్రియేట్ చేయాలన్నా జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి, దాని గురించి అవి ప్రజెంటేషన్స్ చేయాలన్నా జావా స్క్రిప్ట్ తెలిసి ఉండాలి, ఫ్లయింగ్ రోబోట్స్లో కూడా జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. సో వీటన్నిటిలో జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. సో వీటి జావా స్క్రిప్ట్ యూజెస్ చూస్తారు కదా, సర్వర్ యాప్స్ కానీ, వెబ్ డెవలప్మెంట్ యాప్స్ కానీ, మొబైల్ యాప్స్ కానీ, ప్రజెంటేషన్స్ కానీ, ఫ్లయింగ్ రోబోట్స్. ఓకే. నెక్స్ట్ స్విఫ్ట్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏ సైడ్ వెళ్ళొచ్చు, వేటిలో స్విఫ్ట్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తాం. iOS యాప్స్ క్రియేట్ చేయడానికి స్విఫ్ట్ లాంగ్వేజ్ దాంట్లో యూజ్ చేస్తాం. తర్వాత డీప్ లెర్నింగ్లో కూడా స్విఫ్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఇది చాలా రేర్గా విని ఉంటారు మీ స్విఫ్ట్ లాంగ్వేజ్. చాలా లాంగ్వేజెస్ ఉంటాయి మనకు తెలిసిన ఏంటి, C++, జావా కానీ చాలా ఉంటాయి కదా. సో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో కూడా స్విఫ్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, IoTలో. ఓకే, అర్థమైందా. నెక్స్ట్ C#. సో C# వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేయడానికి అక్కడ కూడా మనం C#ని యూజ్ చేస్తాం. ఈవెన్ గేమ్స్ని డెవలప్ చేయడానికి కూడా C# యూజ్ చేస్తాం. అలాగే IoTలో ఇంతకుముందు చెప్పాను, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో కూడా C#ని యూజ్ చేస్తాం. బ్యాక్ ఎండ్ సర్వీస్లో కూడా C# యూజ్ చేస్తాం. సో నేను ఇప్పటివరకు డిస్కస్ చేశాను. మీ లాంగ్వేజెస్ ఏంటి, వాటి యూజెస్ ఏంటి, ఏ సైడ్ వెళ్ళొచ్చు ఒకసారి చూసుకోండి. 5. ఓకే, 1 2 3 4 5 6. సో 6 డిస్కస్ చేశాను. సో మీరు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారంటే దానికి తగ్గట్టు ఎటు సైడ్ వెళ్తున్నారు, వాటి యూజెస్ ఏంటి అనేది కూడా తెలిసి ఉండాలి. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో 40+ IT ఫుల్ కోర్సెస్ ఫ్రీగా అందిస్తున్నామండి. ఒకసారి చెక్ చేయండి. ఈ ప్లేలిస్ట్ ఉంటుందండి, IT ఫుల్ కోర్సెస్ ఇన్ తెలుగు అని. అలాగే
మేము ప్రజెంట్ 3 పెయిడ్ కోర్సెస్ రన్ చేస్తున్నామండి. పైథాన్, డెవాప్స్, ఎస్క్యూఎల్. అలాగే బ్యాచెస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా అక్కడ ఉంది. ఒకసారి మీరు pythonlife.in వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందండి. అలాగే ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉందండి. 1,999కి అందిస్తున్నాం. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. కామెంట్లో డెమో లింక్ ఉంటుందండి. మీకు డెమో నచ్చితే జాయిన్ కండి.